ఈ రోజు మన టాపిక్ వైద్య శాస్త్రాన్ని శాశ్వతంగా మార్చిన 25 మంది లెజెండరీ సర్జన్లు. వీరి గురించి క్లుప్తంగా తెలుసుకోబోతున్నాము. పరిచయం. అసాధారణ వ్యక్తుల అంకితభావం మరియు ప్రతిభ ద్వారా శస్త్రచికిత్స ఆధునిక వైద్యాన్ని రూపొందించింది. చరిత్ర అంతటా లెజెండరీ సర్జన్లు ప్రాణాలను రక్షించే పద్ధతులు, సంచలనాత్మక ఆవిష్కరణలు మరియు విప్లవాత్మక ఆవిష్కరణలను ప్రవేశపెట్టారు. ఒకటి. హిప్పోక్రేట్స్. వైద్య పితామహుడిగా పిలువబడే ఆయన వైద్యాన్ని మూఢనమ్మకాల నుండి వేరు చేశారు. ఆయన పరిశీలన మరియు క్లినికల్ రోగ నిర్ధారణను నొక్కి చెప్పారు. హిప్పోక్రాటిక్ ప్రమాణం వైద్య నీతికి పునాదిగా మిగిలిపోయింది. రెండు. గాలెన్. పురాతన రోమ్లో శరీర నిర్మాణ శాస్త్రం మరియు శస్త్రచికిత్స పద్ధతులకు మార్గదర్శకుడు. ఆయన అధ్యయనాలు ఒక సహస్రాబ్దికి పైగా వైద్య జ్ఞానాన్ని రూపొందించాయి. ఆయన ఆలోచనలు చాలా ప్రారంభ శస్త్రచికిత్స పద్ధతులను ప్రభావితం చేశాయి. మూడు. అవిసెన్నా. వైద్య కళాఖండం అయిన ది కానన్ ఆఫ్ మెడిసిన్ రచయిత. ఆయన శస్త్రచికిత్సను శాస్త్రీయ రోగ నిర్ధారణతో కలిపారు. ఆయన పని శతాబ్దాలుగా వైద్యులకు మార్గనిర్దేశం చేసింది. నాలుగు. అల్ జహ్రావి. ఆధునిక శస్త్రచికిత్స పితామహుడిగా గుర్తింపు పొందారు. ఆయన 200 కంటే ఎక్కువ సర్జికల్ పరికరాలను రూపొందించారు. ఆయన పద్ధతులు నేటికీ సంబంధితంగా ఉన్నాయి. ఐదు. ఆండ్రియాస్ వెసాలియస్. ఆధునిక మానవ శరీర నిర్మాణ శాస్త్ర స్థాపకుడు. ఆయన శరీర నిర్మాణ సంబంధమైన లోపాలను విచ్ఛేదనాల ద్వారా సరిదిద్దారు. ఆయన చేసిన కృషి శస్త్రచికిత్స విద్యను మార్చివేసింది. ఆరు. అంబ్రోయిస్ పారే. యుద్ధభూమి శస్త్రచికిత్సలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. సురక్షితమైన గాయాల చికిత్స పద్ధతులను ప్రవేశపెట్టారు. గాయపడిన సైనికుల మనుగడను మెరుగుపరిచారు. ఏడు. జాన్ హంటర్. శాస్త్రీయ శస్త్రచికిత్స పితామహుడు. శస్త్రచికిత్సా విధానానికి ప్రయోగాన్ని వర్తింపజేశారు. ఆధునిక శస్త్రచికిత్స అతని సూత్రాలపై నిర్మించబడింది. ఎనిమిది. జోసెఫ్ లిస్టర్. శస్త్రచికిత్సలో క్రిమినాశక పద్ధతులను ప్రవేశపెట్టారు. అంటువ్యాధులు మరియు మరణాలను నాటకీయంగా తగ్గించారు. శస్త్రచికిత్స ఆపరేషన్ల భద్రతను మార్చారు. తొమ్మిది. విలియం హాల్స్టెడ్. ఆధునిక శస్త్రచికిత్స శిక్షణకు మార్గదర్శకుడు. స్టెరైల్ గ్లోవ్స్ మరియు విధానాలను ప్రవేశపెట్టారు. అధునాతన క్యాన్సర్ శస్త్రచికిత్స పద్ధతులు. 10. హార్వే కుషింగ్. న్యూరోసర్జరీ పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. మెదడు శస్త్రచికిత్సను సురక్షితంగా మరియు ఖచ్చితమైనదిగా చేశారు. మెదడు కణితులకు అధునాతన చికిత్స. 11. అలెక్సిస్ కారెల్. రక్తనాళాల మరమ్మత్తు కోసం అభివృద్ధి చేసిన పద్ధతులు. అవయవ మార్పిడికి పునాది వేశారు. తన కృషికి నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 12. మైఖేల్ డెబేకి. పురాణ హృదయనాళ సర్జన్.
కృత్రిమ గుండె పరికరాలను అభివృద్ధి చేశారు. గుండె శస్త్రచికిత్స ఆవిష్కరణలతో లక్షలాది మందిని ఆదా చేశారు. 13. క్రిస్టియాన్ బర్నార్డ్ మొదటి విజయవంతమైన గుండె మార్పిడిని నిర్వహించారు. వైద్య చరిత్రలో కొత్త యుగానికి నాంది పలికారు. ప్రపంచ మార్పిడి కార్యక్రమాలకు ప్రేరణనిచ్చారు. 14. రెనే ఫావలోరు కరోనరీ బైపాస్ సర్జరీకి మార్గదర్శకుడు. ప్రాణాలను రక్షించే గుండె విధానాలను అభివృద్ధి చేశాడు. విప్లవాత్మకమైన కార్డియాక్ చికిత్స. 15. థియోడర్ బిల్రోత్ ఉదర శస్త్రచికిత్స స్థాపకుడు. మొదటి విజయవంతమైన కడుపు శస్త్రచికిత్సను నిర్వహించారు. అధునాతన జీర్ణవ్యవస్థ ఆపరేషన్లు చేశారు. 16. పాల్ టెస్సియర్ క్రానియోఫేషియల్ సర్జరీ పితామహుడు. సంక్లిష్టమైన ముఖ వైకల్యాలను సరిదిద్దారు. ప్రపంచవ్యాప్తంగా రూపాంతరం చెందిన పునర్నిర్మాణ శస్త్రచికిత్స. 17. నార్మన్ షమ్వే అధునాతన గుండె మార్పిడి పద్ధతులు, మెరుగైన దీర్ఘకాలిక మనుగడ రేట్లు. ఆధునిక మార్పిడి అతనికి చాలా రుణపడి ఉంది. 18. చార్లెస్ మెక్బర్నీ అపెండిసైటిస్ సంకేతాలను గుర్తించడంలో ప్రసిద్ధి చెందారు. మెరుగైన రోగ నిర్ధారణ మరియు శస్త్రచికిత్స సమయం. ఉదర శస్త్రచికిత్సలో తగ్గిన సమస్యలు. 19. ఎవర్ట్స్ గ్రాహం మొదటి విజయవంతమైన ఊపిరితిత్తుల తొలగింపు శస్త్రచికిత్సను నిర్వహించారు. అధునాతన థొరాసిక్ సర్జరీ పద్ధతులు ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు సహాయం చేశారు. 20. వైల్డర్ పెన్ఫీల్డ్ మెదడు మ్యాపింగ్ శస్త్రచికిత్సకు మార్గదర్శకుడు. అధునాతన మూర్ చికిత్స మెదడు పనితీరుపై మెరుగైన అవగాహన. 21. థామస్ స్టార్జ్ ఆధునిక అవయవ మార్పిడి పితామహుడు. అధునాతన కాలేయ మార్పిడి విధానాలు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడారు. 22. జోసెఫ్ ముర్రే మొదటి విజయవంతమైన మూత్రపిండ మార్పిడిని నిర్వహించారు. నిరూపితమైన అవయవ మార్పిడి సాధ్యమైంది. నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. 23. వ్లాదిమిర్ డెమిఖోవ్ ప్రయోగాత్మక అవయవ మార్పిడిని అభివృద్ధి చేశారు. గుండె ఊపిరితిత్తుల మార్పిడికి పునాది వేశారు. భవిష్యత్ మార్పిడి సర్జన్లకు ప్రేరణనిచ్చింది. 24. హెరాల్డ్ గిల్లిస్ ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు. యుద్ధ బాధితుల ముఖాలను పునర్నిర్మించారు. ఆధునిక పునర్నిర్మాణ పద్ధతులను స్థాపించారు. 25. ఆర్కిబాల్డ్ మెకిండో అధునాతన ప్లాస్టిక్ సర్జరీ పద్ధతులు యుద్ధ సమయంలో కాలిన గాయాలను పునరుద్ధరించారు. రోగుల జీవన నాణ్యతను మెరుగుపరిచారు. 'నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి.
చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.